హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఆర్ స్టాక్ విన్నర్స్. ఈరోజు మార్కెట్ అయితే ఆల్మోస్ట్ 126 పాయింట్స్ డౌన్ అయింది. 23,869 దగ్గర అయితే క్లోజ్ అయింది. ఇకపోతే సెన్సెక్స్ అయితే ఫ్రెండ్స్ మోర్ దెన్ 300 పాయింట్స్ డౌన్ అయింది. బ్యాంక్ నిఫ్టీ అయితే మోర్ దెన్ 1%. సో ఓవరాల్గా చూసుకుంటే అన్ని రెడ్లోనే ఉన్నాయి. దీనికి కారణం అయితే ఉంది. యుఎస్ అయితే యాక్చువల్గా ఇరాన్ మీద B1 బాంబును అయితే వేసినట్లయితే చెప్తున్నారు. అది చాలా అత్యంత ఇప్పుడు వరకు అయితే వాడలేదు ఈ వార్ సిచ్యుయేషన్ వచ్చిన తర్వాత. అయితే దీన్ని వాడటం వల్ల కొంత నెగిటివిటీ అయితే బాగా ఎక్కువైపోయింది. ఇక చూసుకుంటే ట్రంప్ అయితే పదే పదే వార్నింగ్ అయితే ఇస్తూ ఉన్నాడు. మార్క్ రూబియో విదేశాంగ మంత్రి, యుఎస్ విదేశాంగ మంత్రి కూడా వార్నింగ్ ఇస్తున్నాడు. సో ఇరాన్ వాళ్ళే కొంచెం చర్చలకు ముందుకు వచ్చి ఏదో ఒకటి చేయకపోతే ఇంకా దాడులు అయితే తీవ్రంగా ఉంటాయి అని చెప్పి హెచ్చరిస్తున్నట్టు తెలుస్తుంది. ట్రంప్ మాట్లాడుతూ అసలు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ లో ఒక్క నౌకకి కూడా కొంచెం ఇంపాక్ట్ జరిగినా సరే ఇరాన్ లో వంతెనలు, విద్యుత్ స్తంభాలు, పరికరాలన్నింటినీ నాశనం చేసేస్తాయని చెప్పి హెచ్చరిస్తున్నాడు. క్రూడ్ ఆయిల్ అయితే మాత్రం $90 ఎగవాకింది ఫ్రెండ్స్. సో క్రూడ్ ఆయిల్ అనేది పెరుగుతుంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేశాము. మన ఇండియన్ ఎకానమీకి ఎంత ఇంపాక్ట్, మోర్ దెన్ 85% మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ ఉంటుంది. మళ్ళీ ఈ నెల 29th అయితే మనకి ఫెడ్ మీటింగ్ ఉంది. సో ఈ లోపల కొన్ని చాలా మీటింగ్స్ ఉన్నాయి. సో ఈ MOU ఏదో ఒకటి సెట్ అయ్యి ప్రోగ్రెస్ వస్తే మాత్రమే మార్కెట్ పెరిగిద్దని ఆల్ వరల్డ్ అన్ని ఫైనాన్షియల్ మార్కెట్ బిగ్ సెల్ ఆఫ్ లోనే చెప్తున్నారు వాళ్ళు కూడా. బట్ కానీ నాకు ఇండెక్స్ లో కొన్ని స్టాక్స్ అయితే బ్రహ్మాండమైన బయింగ్ కనిపిస్తుంది, హెవీ వెయిటేజ్ స్టాక్స్. సో ఇది బెస్ట్ బయింగ్ లెవెల్స్ అని చెప్పి నేను నమ్ముతున్నా. బిగ్గెస్ట్ బుల్ రన్ రాబోతుంది ఖచ్చితంగా. దీంట్లో మాత్రం పొజిషన్స్ అన్ని టైట్ బెల్ట్ అయితే టైట్ చేసుకోండి. బ్రహ్మాండంగా అయితే మార్కెట్ పెరగబోతుంది. నెక్స్ట్ మంత్ అయితే చాలా సూపర్ గా ఉండబోతుంది. అట్ ఎనీ టైమ్ దేంట్లో ప్రోగ్రెస్ వచ్చిద్దో అర్థం కావట్లేదు కానీ నాకు రిలయన్స్ ఇండస్ట్రీస్ లో చూసిన, ఇన్ఫోసిస్ లో చూసిన, HDFC బ్యాంక్ చూసిన మంచి బాటమ్ అవుట్ విత్ RSI స్ట్రెంత్ తో కనిపిస్తుంది. ఖచ్చితంగా దీన్ని ఎడ్యుకేషనల్ పర్పస్ అయితే మీరు పెట్టుకోండి. ప్రీవియస్ వీడియోస్ కూడా నాకు చూడండి. చాలా స్టాక్స్, క్రూడ్ ఆయిల్ పడిద్దని చెప్పాను, గోల్డ్ అండ్ సిల్వర్ పడిద్దని చెప్పాము. చాలా స్టాక్స్ నవా, HFCL, చాలా కంపెనీస్, రీసెంట్ గా NTPC కూడా లాంగ్ టర్మ్ బయింగ్ చెప్పాను. సో ఓవరాల్ గా చూసుకుంటే చాలా కంపెనీస్ నేను చెప్పిన తర్వాత ఎలా ప్రోగ్రెస్ వచ్చింది, టెక్నికల్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ ని ఎలా ఫాలో అవ్వాలి, ఖచ్చితంగా మార్కెట్ లో అనాలిసిస్ ఎలా చేయాలి అనేది మాత్రం ఖచ్చితంగా నా వీడియోలో పూర్తిగా చూస్తే అర్థమవుతుంది. ఇది ఎడ్యుకేషనల్ పర్పసే. ఇప్పుడైతే నిఫ్టీ లెవెల్స్ అయ్యండి, ఈ రిలయన్స్ అండ్ HDFC బ్యాంక్, ఇన్ఫోసిస్ ఎలా మంచి టెక్నికల్ గా ఎలా ఉంది, సో వాటి న్యూస్ ఏంటనేది మనం పూర్తి వీడియో చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ 50 ఫ్రెండ్స్, ఆల్రెడీ నేను చెప్పాను ఇది సిమెట్రిక్ ట్రయాంగిల్ ఉంది. లాస్ట్ 3 months లో హ్యూజ్ వాల్యూమ్ బిల్డ్ చేసిందని చెప్పి. ఇక్కడ చూడండి పర్ఫెక్ట్ సిమెట్రిక్ ట్రెండ్. నేను ఇక్కడ మంచి మేజర్ మీకు సపోర్ట్ ఎక్కడ తీసుకుంటుంది అనేది ట్రెండ్ లైన్తో మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఎగ్జాక్ట్గా 24,630 లెవెల్స్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఇది మేజర్ సపోర్ట్ అయితే తీసుకునే అవకాశం ఉంది. ఇకపోతే మీకు ఆల్రెడీ నేను చెప్పాను ఈ వార్ టెన్షన్స్ కారణంగా ఇలా ఉంది. సో కానీ నాకు మంచి బయింగ్ కనిపిస్తుంది అని చెప్పాను కదా. హెవీ వెయిటేజ్ స్క్రిప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూడా మంచి బయింగ్ కనిపిస్తుంది. సో అవి ఏంటంటే రిలయన్స్, ఇన్ఫోసిస్, HDFC బ్యాంక్. సో ఇక్కడ మీరు చూసుకుంటే మేజర్ సపోర్ట్ అయితే 630 లెవెల్ అయితే తీసుకునేటట్టు ఉంది. 50 పాయింట్స్ అటు ఇటుగా ఖచ్చితంగా మీరు మంచి పొజిషన్స్ హోల్డ్ చేసి ఉంచుకోవాలని చెప్పి, ప్యానిక్ అయ్యి అమ్మకూడదని చెప్పి నేను చెప్తున్నాను. రిలయన్స్ ఇండస్ట్రీస్ చూడండి, ఇది కూడా రెక్టాంగిల్ ప్యాటర్న్ ఉంది. RSI కూడా కింద చూడండి స్ట్రెంత్ బాగుంది. 3 టాప్స్ అండ్ 3 బాటమ్స్ అయితే ఏర్పడింది స్టాక్ లో. సో మంచి బాటమ్ లో ఉంది. ఇక్కడ మీకు నేను చూపిస్తున్నాను చూడండి ఇక్కడ స్ట్రెంత్ ఎలా పెరిగింది అనేది. ఇక చూసుకుంటే ఇక్కడ మీకు టార్గెట్ ఏ రేంజెస్ వరకు టార్గెట్ ఉంటుంది అనేది నేను చెప్తుంటే ఇప్పుడు అయితే మంచి బయింగ్ లెవెల్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి బై చేస్తే మీకు ఆల్మోస్ట్ అసలు 1350 ఆ రేంజెస్ అయితే వెళ్ళిపోయే అవకాశం ఉంది. 1450 దాకా కూడా మేజర్ లెవెల్ వరకు వెళ్ళే అవకాశం ఉంది. మంచి మెగా బుల్ రన్ అయితే స్టార్ట్ అవబోతుంది. ఆగస్టు మంత్ చాలా బాగుంటుంది. చాలా ప్యానిక్ అయి ఉంటారు ఈ వార్ సిచ్యువేషన్ వల్ల, కానీ ఖచ్చితంగా ఒక ఫ్రీడమ్ వస్తుంది. దేంట్లో ప్రోగ్రెస్ వస్తుందో చూడండి. ఇది చూస్తే HDFC బ్యాంక్ సేమ్ రెక్టాంగిల్.
సో ఇలాంటివి చాలా అరుదుగా వస్తుంది ఫ్రెండ్స్. బాటమ్ అవుట్లో ఉన్న స్టాక్స్ ఇలా బై ట్రెండ్ ఉన్న స్టాక్స్ అయితే చాలా జనరల్గా బిగ్ ఈవెంట్ ఉంటేనే వస్తుంది. ఆ ఈవెంట్ ఏంటనేది మాత్రం డెఫినెట్లీ నాకైతే తెలియదు. బట్ కానీ అది ఒకవేళ పియూష్ గోయల్ అమెరికాతో ఉన్న టరీఫ్స్ గురించి కానీ, లేకపోతే ఆల్రెడీ మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని చెప్పారు కదా, దాని గురించి కానీ ఏది ఎకానమీకి బూస్ట్ అయ్యేది ఇంటర్నల్గా వస్తుంది ఏంటో చూడాలి. ఇదిగోండి హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా చూడండి, ఆల్మోస్ట్ మీకు 880, 900 ఆ రేంజెస్ అయితే కనిపిస్తుంది. ఇక చూసుకోండి సేమ్ ఇప్పుడు ఇన్ఫోసిస్, ఇది కూడా హెవీ వెయిటేజ్ స్క్రిప్ట్. ఇది కూడా చూడండి, నేను ఎప్పుడు చెప్తాను ఈక్వల్ వెజ్లో ఉంది. సో బాటమ్ అవుట్ అవుతుంది కానీ ఆ స్ట్రెంత్ అయితే పెరుగుతుంది. హెవీ మంచి వెయిటేజ్ స్క్రిప్ట్ ఇది కూడా. సో ఖచ్చితంగా ఇది కూడా బాగా పెరిగిద్దని చెప్పి అనుకుంటున్నాం. సో నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఆర్ఎస్ఎస్ స్ట్రెంత్ చూడండి, ఖచ్చితంగా మీరైతే ఫాలో అవుతున్నారు అనుకుంటున్నాను. నేను చెప్పిన స్క్రిప్ట్లు అన్నీ పెరుగుతున్నాయి. కొన్ని లాంగ్ టర్మ్ కొంచెం బాటమ్ అవుట్ అయినా కానీ కొంచెం యాడ్ చేసుకోండి, యాడ్ మోర్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద హెచ్ఆర్ స్టాక్ విన్నర్స్. ఖచ్చితంగా నన్ను ఫాలో అయ్యే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అది చూడండి. గోల్డ్ పడిద్దని చెప్పి అన్నీ జరుగుతున్నాయి. ప్లీజ్ ఫాలో అవ్వండి.